ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. యానిమల్ సీక్వెల్ కోసం సందీప్ వంగా ఫ్యాన్స్, అలాగే రణబీర్ కపూర్ ఫ్యాన్స్, వీరి మధ్యలో తృప్తి దిమ్రీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ యానిమల్ 2 రావాలంటే ముందు స్పిరిట్ రిలీజ్ కావాలి అంటున్నాడు సందీప్ వంగా. అందుకు ఇంకా టైం ఉంది. దీంతో బాలీవుడ్ మరో హీరోతో యానిమల్ తీసేసింది. టీజర్ చూస్తే సేమ్ టు సేమ్ యానిమల్ గుర్తుకు వస్తోంది అంటోంది. ఇంతకీ ఏంటా సినిమా? యానిమల్ అనే సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేసిన టీజర్ ఇది. అసలు సందీప్ వంగా యానిమల్ ఎలా ఉంటుందో ఈ చిన్న టీజర్ ఇచ్చిన ఇంట్రొడక్షన్ సినిమాకు ఎక్కడ లేని హైప్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు భాగీ 4 టీజర్ కూడా సేమ్ టు సేమ్ విజువల్స్ ను గుర్తు చేస్తోంది. ఇది టైగర్ ష్రాఫ్ కొత్త సినిమా భాగీ 4 టీజర్ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బాలీవుడ్ కు సంబంధించినంత వరకు భాగీ సిరీస్ అనేది ఒక సూపర్ హిట్ సిరీస్. భాగీ సిరీస్ లో వచ్చిన గత 3 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో భాగీ 4 పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ టీజర్ కట్ మొత్తం కూడా యానిమల్ ను గుర్తుకు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భాగీ 4 ను డైరెక్ట్ చేసింది ఎవరో కాదు, గతంలో గోపీచంద్ తో భీమా అనే సినిమా తీశాడు హర్ష. ఇతను శాండిల్వుడ్ డైరెక్టర్. వైలెంట్ మూవీస్ కు బాలీవుడ్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తోంది. అందుకే భాగీ 4 కు ఇతను అయితే న్యాయం చేయగలడని దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇక ఒకప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం హిట్ లేక వెలువెల్లాడుతున్నాడు. భాగీ 3 తర్వాత హిట్టే లేదు. హీరో పంటి సీక్వెల్, గణపత్, బడే మియా చోటే మియా అన్నీ కూడా నిరాశపరిచాయి. సింగం అగైన్ మల్టీ స్టారర్ మాత్రమే పర్వాలేదనిపించుకుంది. భాగీ 4 హిట్ అయితేనే టైగర్ కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు, లేదా కష్టాలు మరింత పెరుగుతాయి. సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్నాడు. ఇద్దరు కొత్త కథానాయికలు టైగర్ తో జోడీ కడుతున్నారు.